వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ తెలుగు 9లో అడుగుపెట్టిన దివ్వెల మాధురి 3 వారాల పాటు హౌస్లో ఉండి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. ఎలిమినేట్ అయిన తర్వాత పలు మీడియా ఛానల్స్ ఆమెని ఇంటర్వ్యూ చేయగా అందులో ఎక్కువ ప్రశ్నలు పవన్, రీతు గురించే అడిగారు. దానికి ఆమె తనదైన స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చింది. పవన్తో రీతు చౌదరిది హెల్దీ రిలేషన్షిప్. అయితే వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఒకరు నాకు ఫోన్ చేశారు. రీతూ చౌదరిని బాత్రూంలోకి తీసుకెళ్లి పవన్ మాట్లాడొద్దని నాకు చెప్పారు. ఇంట్లో రీతు వాళ్ళమ్మ దొర్లి దొర్లి ఏడుస్తుందని మాధురి అన్నారు. కన్న తల్లికే రీతు పవన్ల రిలేషన్ అన్హెల్దీగా అనిపించినప్పుడు ఓ మదర్గా నాకు అలాగే ఉంటుందని తెలిపారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. తాజాగా రీతు ఎలిమినేట్ అయి ఇంటికి రాగానే మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టారు. మీ రిలేషన్ ఫ్రెండ్షిప్ అని మీరంటున్నారు, కానీ బయట వేరేలా అనుకుంటున్నారని మీడియా అడిగింది. దీనికి రీతు రెస్పాండ్ అవుతూ, హౌస్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతాయి. కొందరు కనెక్ట్ అవుతారు. నాకు పవన్ కనెక్ట్ అయ్యాడు. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. మన లైఫ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. వారిలో కొన్ని నచ్చుతాయి, క్లోజ్ అవుతాము. వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్లోనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశా. అతను నా బెస్ట్ ఫ్రెండ్. మన కాలేజ్లో, స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్లో బెస్ట్ ఫ్రెండ్ అని కుండ బద్దలు కొట్టేసింది రీతు చౌదరి.